ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను. చెల్లించాలి బకాయి వేతనాలను. చెల్లించాలి బకాయి వేతనాలను. కల్పించాలి ఆశాలకు రెస్ట్ రూమ్లను. కల్పించాలి ఆశాలకు రెస్ట్ రూమ్లను. కల్పించాలి ఉద్యోగ భద్రత. ఆశా వర్కర్ల ఐక్యత. ఆశా వర్కర్ల ఐక్యత. పోరాడతాం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు. పోరాడతాం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు. జిందాబాద్ 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 జిందాబాద్. గట్టిగా మాట్లాడేటోళ్ళు కావాలి ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అప్పుడు విరమించినాము. కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. కమిటీ వేసి మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అప్పుడు హామీ ఇచ్చారు కమిషనర్ గారు. అప్పుడు ఏం లేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడే కొత్తగా కదా ఎందుకు ధర్నాలు చేయడం సమ్మెలు చేయడం అని ఎన్ని రోజులు వేచి చూసినాం. 2 సంవత్సరాల నుండి చూస్తున్నాం. కానీ ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చింది. మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాము, మీ కష్టాలు మేము చూస్తున్నాము, మిమ్మల్ని ఇంతగానో బాధ పెట్టడం కరెక్ట్ కాదు, మాటికి మీరు తెలంగాణ ఆడబిడ్డలు అంటారు కానీ మా గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ ఈ వర్షాకాలంలో మాకున్నన్ని కష్టాలు ఎవరికి లేవు. టీమ్ ఆఫ్ హార్స్ అని ఇస్తుర్రు. దాన్ని కనీసం 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరం పెట్టినా మనకు స్మెల్ వల్ల కళ్ళు తిరగడము అట్లా జరుగుతుంది. అటువంటి దాన్ని మేము క్యారీ చేయాలని చెప్తున్నారు. కలెక్టర్ గారేమో లార్వా సర్వే ఇంటింటికి లార్వా సర్వే చేయమని చెప్తున్నారు. ఇటు బుక్స్ పట్టుకోవాలి, ఇటు ట్యాబ్లెట్స్ పట్టుకోవాలి, అటు థీమోఫాస్ పట్టుకోవాలి. ఎవ్వరు కూడా రారు మళ్ళీ మా వెంబడ. మేము ఒక్కరమే తిరగాలి. అవి పట్టుకొని చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మళ్ళీ హయ్యర్ ఆఫీసర్స్ వల్ల బెదిరింపుల వల్ల కూడా బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు మమ్మల్ని కూడా మంచిగా అర్థం చేసుకోండి. కొంచెం మా పట్ల దయ చూపించి కనకరంగా చూపించి మా థీమోఫాస్ ఇవన్నీ బంద్ చేయండి. ఈ గవర్నమెంట్ అన్న ఇప్పటికి ఈ గవర్నమెంట్ మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది సిఐటి యూనియన్ తరఫున. అయితే మా సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉండగా మేము టెంట్ కింద కూర్చుంటే మా దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి మమ్మల్ని గెలిపియండి, మేము మీకు అనుకున్న పనులు చేస్తాం, మీకు జీతం పెంచుతామని ఆ రోజుల్లో మాట ఇచ్చిండ్రు. కానీ గెలిచి ఇన్ని రోజులైనా కానీ మా సమస్యలు పరిష్కరించలేరు. ఎందుకంటే మా పని ఒత్తిడి బాగా ఉంది, పని చేయగలుగుతాం కానీ మాకు పనికి తగ్గ పారితోషికం అంటూ లేదు. మాకు 18,000 ఫిక్స్డ్ జీతం కావాలని మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న పెంచింది అన్నారు. అది కూడా మాకు అమల్లోకి రావాలి, అది కూడా ఇవ్వాలి. దాంతో అది కలిపే ఇది మాకు 18,000 ఫిక్స్డ్ జీతం కావాలని మేము ఇంతకు గతంలో చేసినాము, ఇప్పుడు కూడా అలాగనే చేస్తాము. మేము అస్సలే వదిలేదు లేదు ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కూడా. మా పనికి తగ్గ పారితోషికం 18,000 ఇచ్చేంత వరకు పోరాడతాం.